ఒక అందమైన అడవిలో ఒక హంస మరియు ఒక కప్ప మంచి స్నేహితులు. అవి ప్రతిరోజూ కొలను దగ్గర కలిసి మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపేవి. ఒక రోజు ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. హంసను చూసి వల వేసి పట్టుకున్నాడు. తన స్నేహితురాలు చిక్కుకోవడం చూసి కప్ప చాలా బాధపడింది. కప్ప వేటగాడిని వేడుకుంది, దయచేసి నా స్నేహితురాలిని విడిచిపెట్టు అని. వేటగాడు అన్నాడు, దీన్ని అమ్మితే నాకు డబ్బు వస్తుంది. నేను విడిచిపెట్టను. అప్పుడు తెలివైన కప్ప ఒక ఉపాయం ఆలోచించింది. అది నీటిలోకి వెళ్లి కొంతసేపటి తర్వాత ఒక ముత్యం తీసుకుని వచ్చింది. కప్ప చెప్పింది, ఈ ముత్యం తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు. ముత్యం చూసి ఆశపడ్డ వేటగాడు హంసను వదిలేశాడు మరియు ముత్యం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి విషయానికి చెప్పగా అతని భార్య ఇంకా ఆశపడి, అక్కడ ఇంకొన్ని ముత్యాలు ఉంటాయి, వెళ్ళి అన్నీ తెచ్చేయ్ అంది. దాంతో దురాశతో వేటగాడు మళ్లీ కొలను దగ్గరకు వచ్చి కప్పను బెదిరించాడు. అప్పుడు కప్ప తెలివిగా ముత్యం తిరిగి తీసుకుని నీటిలోకి పారిపోయింది. వేటగాడు ఏమీ పొందలేక బాధపడ్డాడు. నీతి: అత్యాశ మనిషిని నష్టపరుస్తుంది.